మీ అందరికీ విశ్వవసనం ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా వేప పువ్వును నలిపి పక్కనుంచుకోండి, ఇది చేదు కోసం. ఇప్పుడు కొత్త చింతపండులో ఉన్న గుజ్జుని తీసి పక్కనుంచుకోండి, ఇది పులుపు కోసం. ఇప్పుడు బౌల్లోకి చింతపండు గుజ్జుని ముందుగా, దాని తర్వాత కొద్దిగా ఉప్పు, కారం కోసం మిరియాల పొడి, దాని తర్వాత చేదు కోసం వేప పూత, తీపి కోసం కొత్త బెల్లం ముక్కలు, వగరు కోసం కొత్త మామిడి ముక్కలు. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న రుచుల్లాగే మన అందరి జీవితంలో కూడా ప్రతి ఒక్క రుచిని కొత్తగా అనుభూతి చెందుతాం. కాబట్టి మనకి ఉగాది చాలా ప్రత్యేకమైనది తెలుగు వారికి.